నమస్కారం. బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమానికి స్వాగతం. ప్రతి ఉదయం ఓ విశిష్ట అతిథిని, విజయ పరంపరని మీకు పరిచయం చేసి వారి ప్రస్థానం గురించి ఎన్నో విషయాలను తెలియజేసే బ్రేక్ఫాస్ట్ షో కార్యక్రమం ఈరోజు కూడా ఓ గొప్ప వ్యక్తితో సిద్ధంగా ఉంది. మరి ఈనాటి మన కార్యక్రమాన్ని ప్రారంభిస్తాం ఓ మంచి మాటతో. ఈనాటి మన బ్రేక్ఫాస్ట్ షోలో మన గెస్ట్ డాక్టర్ పి రంగనాథం గారు. వీరు ఎంబీబీఎస్ ఎంసీహెచ్ న్యూరో ఎయిమ్స్, ప్రస్తుతం కన్సల్టెంట్ న్యూరో సర్జన్గా ఆయన హైదరాబాద్లోని పలు కార్పొరేట్ హాస్పిటల్లో తమ వైద్య సేవల్ని అందిస్తున్నారు. మరి వారి విజయ ప్రస్థానం చాలా పెద్దదిగా ఉంది. మరి వారి అనుభవాల్ని, వారి విజయ ప్రస్థానం గురించి ఎన్నో విషయాల్ని మనం తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్కారం. గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు అవర్ షో. థ్యాంక్ యూ. డాక్టర్ గారు, మీ అనుభవం చూస్తుంటే 35 సంవత్సరాల వైద్య అనుభవం మీ సొంతం. అంటే ఎన్నో అవార్డు రివార్డులు అందులో ఉన్నాయి. ఎంతో కష్టం. మీ ప్రస్థానం చాలా పెద్దదిగా ఉంది, చాలా లోతుగా కూడా ఉంది. మరి డాక్టర్ రంగనాథం గారు మాకు తెలుసు, మా ముందున్నారు. మరి బాల్యంలో రంగనాథం గారు ఎలా ఉండేవారు? బాల్యంలో సర్వసాధారణం. సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో శ్రీకాకుళంలో మారుమూల ఒక పల్లె గ్రామంలో జన్మించాం. తల్లిదండ్రులు నిరక్షరాస్యులు. ఓకే. వాళ్ళిద్దరూ జరిగిపోయారు, ఈ లోకంలో లేరు. అంటే ఏమిటి వాళ్ళ అబ్బాయి చూడడానికి. ఓకే. క్షమించాలి, కొంచెం గద్గస్వరంతో ఉంది, ఎందుకంటే పెద్దవాళ్ళని తలుచుకునేసరికి కొంచెం బాధ అనిపించాడు. సహజం. అయితే ఒక చిన్న పాఠశాలలో నేల మీద కూర్చొని చదువుకోవడం జరిగింది. ఫర్నిచర్ ఏమి లేదు. చదువుకునేటప్పుడు కరెంట్ అనేది అసలు లేనే లేదు మా ఊరికి. పక్కనున్న శ్రీకాకుళం టౌన్కి 8 కిలోమీటర్లు నడుచుకొని వెళ్ళడం ఏదైనా అవసరాలకు జరిగేది. ఒక అదృష్టం ఏదో లేమిలో కొంచెం కలిమి కల్పించినట్టుగా భగవంతుడు ముందు నుంచి జ్ఞాపక శక్తి పుష్కలంగా ఇచ్చాడని అందరూ మిత్రులు కానీ శ్రేయోభిలాషులు చెప్తూ ఉంటారు. అప్పుడు ఇంకా ఈ నెట్ లేకపోతే పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడున్నాయి, లేవు. ఈ బ్లాక్ బోర్డ్ మీద మా టీచర్ స్టోరీ, ఇంగ్లీష్ టీచరు స్టోరీ రాసేవాళ్ళు, ఏదో సిండ్రెల్లా స్టోరీ ఏదో ఉదాహరణకి. వారు రాసి కింద వరకు వచ్చేసరికి ఆ స్టోరీ నేను అప్పచెప్పడం జరిగింది. ఇప్పటికి కూడా మా మిత్రులందరూ తబ్బీబు అవుతుంటారు ఆ జ్ఞాపక శక్తికి. అది భగవత్ కృప. అంతకన్నా నా గొప్పతనం అనే దానికన్నా అట్లా జరిగిన తర్వాత అదే ఊర్లో 10వ తరగతి వరకు తెలుగు మీడియంలో చదువుకున్నాను. తెలుగు మీడియం. ఎందుకంటే శ్రీకాకుళంలోనే అప్పటికే అసలు ఆంగ్లంలో బోధించే పాఠశాలలు లేవు. ఊర్లో ఏదో అందరిలాగే స్కూల్కి వెళ్ళాం. ఇంట్రెస్టింగ్ విచిత్రం ఏమిటంటే మీరు ఆ స్కూలు శిథిలం అయిపోయింది ఇప్పుడు నిజానికి. ఆ స్కూల్లో బెల్ల కొడుతూ ఉంటే అది మా ఇంటికి వినబడుతూ ఉంటే అప్పుడు వాచ్లు గడియారాలు ఏవీ లేవు. ఆ గోడ తాలూకా నీడ చూసి ఆ టైం అయిపోయింది స్కూల్కి వెళ్ళాలని పరిగెత్తుకుని వెళ్ళడం నాకు ఇప్పటికీ కళ్ళగట్టినట్టు గుర్తు. గొప్పని దానికన్నా అలాంటి పరిస్థితుల్లో చదువుకొని 10వ తరగతి వరకు అక్కడ ఊళ్ళోనే ప్రస్థానం జరిగింది. 5గురిలో నేను అందరికంటే చిన్నవాడిని. 2 అక్కలు, 2 అన్నదమ్ములు. వాళ్ళు అందరు ఎక్కువ చదువుకున్నది వాళ్ళు 10వ తరగతి పాస్ అయ్యి, అప్పట్లో మెట్రికులేషన్ అనేవాళ్ళు, పోనీ ఎస్ఎస్ఎల్సి. అక్కాయిలు 2 ఆ రోజు చదువుకోలేదు. అయితే నా గురించి చాలా శ్రమ చేసేవాళ్ళు, తెల్లవారు లేపడం, చదువుకోవాలి, మేము చదువుకోలేదని. అలా అలా గడిచిపోయింది బాల్యం. మ్యాథమెటిక్స్లో కానీ ఏ సబ్జెక్టులో నన్ను చాలా ముందు నుంచి కూడా చాలా జ్ఞానం ఉండేది. 10వ తరగతి అక్కడే గడిచిపోయింది. 10వ తరగతిలో చాలా మంచి మార్కులు రావడం వల్ల ఎవరో పక్క ఊర్లో ఒక ఆయన మా అన్నయ్య గారికి సలహా ఇచ్చారు. ఆంధ్ర మెడికల్ లోయల కాలేజ్ అని ఒకటి వచ్చింది, చాలా గొప్ప, అప్పట్లో చాలా విశిష్టమైన ప్రతిష్టమైన కాలేజ్ విజయవాడలో. అక్కడే పంపించరాదా అని. అసలు జీవితంలో ట్రైన్ ఎప్పుడు ఎక్కలేదు, ట్రైన్ ఎలా ఉంటుందో తెలియదు. విజయవాడ వెళ్ళాలంటే ట్రైన్లో వెళ్ళాలి. మొత్తం మీద లైలా కాలేజీకి అప్లై చేయటం,
లైలా కాలేజీకి వెళ్ళడానికి సన్నద్ధం అవడం జరిగింది. అప్పట్లో లైలా కాలేజీలో అది చాలా మన సంయుక్త రాష్ట్రానికే చాలా గొప్ప కాలేజ్. ఇంకో చిన్న మాట మనం చెప్పుకోవాలి, అప్పటికి ఇంకా ఈ ఎంసెట్లు కానీ లేవు. అంటే మనకు వచ్చిన మార్కుల ద్వారానే దాన్ని పరిగణన తీసుకొని సీటు ఎంబీబీఎస్ అంటే ఎంబీబీఎస్, బైపీసీ చదివితే బీఈ, బీటెక్, ఇంకా అప్పుడు బీటెక్ అని లేదు, బీఈ అనేవాళ్ళు అప్పుడు ఇచ్చేవాళ్ళు. సో అప్పట్లో లైలా కాలేజీలో చేరి మార్కులు బాగా వస్తాయి, సీట్ గ్యారంటీ అని ఒక ఆలోచన ఉండేది. అందుకనే లైలా కాలేజీలో ప్రతి జిల్లాకి ఫస్ట్ ఫ్యూ ర్యాంకర్స్కే వాళ్ళు సీట్ ఇవ్వడం జరిగేది. మేము అప్లై చేసి విజయవాడ వెళ్ళాం. విజయవాడలో కనీసం ఒక వారం రోజులు ఉన్నాం. అంటే అక్కడ ఏమిటి ఎంబీబీఎస్ సీట్ కంటే ఎక్కువ కదా, కౌన్సిలింగ్ అంటూ లేదు, కానీ ప్రతిరోజు మీ నంబర్ ఇంకా రాలేదు, మీ పేరు ఇంకా రాలేదు, మీ పేరు ఇంకా రాలేదు. సో వెయిటింగ్ వారం రోజులు అంటే ఎప్పుడు వస్తుంది మన పేరుని. చివరికి అక్కడ వైస్ ప్రిన్సిపాల్ గారు ఫాదర్ రాజయ్య గారు ఇప్పుడు హైదరాబాద్లోనే ఉన్నారు, ఈ మధ్యన కలవడం కూడా జరిగింది. వారు అన్నారు, నీకు మ్యాథమెటిక్స్లో 98 మార్క్స్ వచ్చాయి సైన్స్ కన్నా, నీకు ఎంపీసీ సీట్ ఇస్తామన్నారు. ఓకే, ఎంపీసీ సీటు మా ఇంటి దగ్గర కానీ మాకు ఎందుకో డాక్టర్ కావాలని గొప్ప ఆలోచన ఉండేది. అందరూ వెనక నుంచి అబ్బాయి ఇంత తెలివైన వాడు డాక్టర్ అయితే బాగా రాణిస్తాడేమో అని ఒక ఆలోచన. చుట్టుపక్కల ఊళ్ళో డాక్టర్ చదివి ఒక డాక్టర్ ఉండేవాడు ఒక ఆయన, మా ఊరికి ఒక 20 కిలోమీటర్ దూరంలో. అందుకని మేము ఏం చేసామంటే అసలు లైలాకాలేజీలో చేరకుండా మళ్ళీ శ్రీకాకుళం తిరిగి వచ్చేసాం. శ్రీకాకుళం కాలేజీలో కూడా అప్లై చేసాం. శ్రీకాకుళం కాలేజీలో మరి ఆ జిల్లాకి మ్యాక్సిమం మార్కులు రావడం వల్ల ఫస్ట్ సీట్ మనకే రావడం జరిగింది. సరే, శ్రీకాకుళంకి సెటిల్ అయిపోయాం అనుకోండి. ఇంత లోపల ఒక 4 రోజుల తర్వాత శ్రీకాకుళంలో అప్లికేషన్ పెట్టి చేరిపోయిన తర్వాత ఆంధ్ర లైలా కాలేజ్ నుంచి, ఆ రోజు టెలిగ్రామ్ పేజీలు, సెల్ ఫోన్లు, మొబైల్ అవన్నీ ఎక్కడ లేవు. సో ఆంధ్ర లైలా కాలేజ్ నుంచి ఇన్ఫర్మేషన్ టెలిగ్రామ్ ద్వారా వచ్చింది, మీకు కానీ చేరాలంటే ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీలోనే ఆంధ్ర లైలా కాలేజ్ వచ్చి చేరండి. అంటే మొదట ఎంపీసీ సజెస్ట్ చేసిన వారే మీ ఇష్టాన్ని గమనించి మళ్ళీ బైపీసీ అని చెప్పి టెలిగ్రామ్ ద్వారా పిలిచారు, కబురు పంపించారు. అక్కడతో ఇంకా విజయవాడ స్థానం మారింది. మళ్ళీ విజయవాడ వచ్చారు. విజయవాడ రావడము ముందు చెప్పినట్టుగానే మొదటిసారి అసలు ట్రైన్ ఎక్కడం అంతా కొత్త. విజయవాడలో చేరిన తర్వాత అక్కడ ఒక చిన్న ఇబ్బంది వచ్చింది. ఏమిటంటే మేము తెలుగు మీడియంలో చదువుకోవడం వల్ల మార్కులు చాలా పుష్కలంగా వచ్చినా ఇంగ్లీష్లో కూడా, ఇంగ్లీష్లో అప్పట్లో 95 ఎంత వచ్చినా నాకు గుర్తు. ఆంధ్ర లైలా కాలేజీ యాజమాన్యం తాలూకా పద్ధతి ఏమిటంటే 10th క్లాస్ వరకు కానీ తెలుగు మీడియంలో చదివితే తెలుగు మీడియంలోనే ఇంటర్మీడియట్ చదవాలి రూల్. ఎందుకంటే లైలా కాలేజీలో తెలుగు మీడియం సెక్షన్, ఇంగ్లీష్ మీడియం సెక్షన్ వేరే వేరే ఉన్నాయి. ఎవరైతే అదృష్టవంతులో పిల్లలు ఎవరైతే ఇంగ్లీష్ మీడియంలో చదివేవాళ్ళు వాళ్ళకి ఇంగ్లీష్ మీడియంలో సీట్ ఇచ్చేవాళ్ళు. సో ఎంత మేము అడిగినా కానీ, ఎందుకంటే మళ్ళీ ఎంసెట్ మళ్ళీ ఏమిటి ఇంగ్లీష్లో రాయాలి, చూసారా. చదువు ఇంటర్మీడియట్ అంతా కూడా తెలుగు అకాడమీ నుంచి ఉన్న పుస్తకాలన్నీ చదవాలి, చదువుతూనే ఆంగ్లంలో చేసుకుంటూ మనంతట మనం. ఎందుకంటే ఏదైతే 2 సంవత్సరాల తర్వాత ఎంసెట్ ఎగ్జామ్ సోకాళ్ళు, అప్పటికే ఎంసెట్ వచ్చింది. 1970లో విజయవాడ లైలా కాలేజ్ చేరాను. 71 డిసెంబర్లో ఫస్ట్ ఎంట్రన్స్ సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో వచ్చింది. అంటే మరి అంతా కూడా ఇక్కడ మార్కులు కాదు, ఇప్పుడు ఇంక ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలి. మళ్ళీ ఎంట్రన్స్ కోసం ప్రిపేర్ అవ్వాలంటే ఇంగ్లీష్ మీడియంలో. అసలే మెడిసిన్ అంటే సవాల్తో కూడుకున్నది. అవును, దట్టు మీరు తెలుగు మీడియం బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చారు కాబట్టి ఇంగ్లీష్ అనేది ఇంకా కష్టం, చాలా క్లిష్టం కూడా, చాలా మంది వదిలేసుకుంటారు కూడా. కానీ మీరు ట్రాన్స్లేట్ చేసుకుని కష్టపడడం అంటే మొండి పట్టుదల అనమాట, గట్టి పట్టుదల అని చెప్పొచ్చు. కొంతవరకు ఏమిటంటే ఈ విషయాన్ని గ్రహించే ఆంధ్ర లైలా కాలేజ్ యాజమాన్యం, అక్కడ ఉన్న ఉపాధ్యాయులు అందరూ కూడా పర్యాయ పదాలు ముందు నుంచే నేర్పేవాళ్ళు. స్పెషల్ టర్మ్స్ ఏవైతే బాటనీ ఉంది, జువాలజీ ఉంది, కెమిస్ట్రీ ఉంది, దాంట్లో ఇంగ్లీష్లో విత్ ఇన్ బ్రాకెట్స్ పెట్టి, ఎందుకంటే ముందు ఇంగ్లీష్లో మీరు పరీక్ష రాయాలి కాబట్టి మెడికల్ టర్మినాలజీ కూడా నేర్పించాం. సో 72లో చాలా మంచి మార్కులతో లైలా కాలేజీలో హాస్టల్లో అసలు చాలా బాధాకరమైన విషయం, మొదటిసారి హాస్టల్ అంటే జీవితంలో ఉండడం. కుటుంబాన్ని విడిచిపెట్టి రాత్రి నిద్రపట్టేది కాదు. అయితే అక్కడ ఫాదర్స్ వాళ్ళందరూ చాలా సౌహృదయులు, ఎంతో గొప్పవాళ్ళు. అసలు ఈ రోజున చెప్పాలంటే జీవితానికి పునాది వేసిన కాలేజీ ఆంధ్ర లైలా కాలేజ్. ఈ మధ్యకాలంలో ఒక 2 నెలల క్రితం ఆంధ్ర లైలా కాలేజ్ పూర్వ విద్యార్థుల సమావేశం అయింది విజయవాడలో. దానికి నేను వెళ్ళాను. ఎంతో సంతోషం అనిపించింది. పాత స్మృతులన్నీ నెమరు వేసుకుని జ్ఞాపకాన్ని తెచ్చుకుని. ఎక్కడ నేను అక్కడ మీటింగ్లో చెప్తుంటే మొదటిసారి ఫస్ట్ ఇయర్ 159 రూమ్, సెకండ్ ఇయర్లో 246 అంటే అందులో ఆశ్చర్యపోయారు.
ఆహా. వెళ్ళినప్పుడు ఒక పని పెట్టుకొని అదే హాస్టల్కి వెళ్ళి ఆ హాస్టల్ రూమ్ దగ్గర నిలబడి ఫోటోలు తీసుకోవడం కూడా నాకు ఎంతో సంతోషం వేసింది. మ్మ్. ఇద్దరు ఉండే రూము నెమ్మదిగా దానికి అడ్జస్ట్ అయిపోవడం మొదలైంది. మ్మ్. అంటే కుటుంబం సపోర్ట్ ఉంది కాబట్టి మీరు మెడిసిన్ ఎంచుకున్నారా, లేకపోతే మీకు కూడా ఇంట్రెస్ట్ ఉండేదా? నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంది అంటే అందరూ చెప్పడం ప్రేరణ. ప్రేరణ. డాక్టర్ అయితే చాలా రికగ్నిషన్ ఉంటుంది సమాజంలో. అప్పటికే డాక్టర్గా ఏమిటంటే ఇప్పుడు ఇంజనీర్లు పైసలు అన్నదే క్రైటీరియా కన్నా డాక్టర్ అనేసరికి సమాజంలో ఉన్నటువంటి అభిప్రాయం, ఆలోచన, రికగ్నిషన్, గుర్తింపు చాలా ఎక్కువ. అంటే ఒక ప్రాణాన్ని ఇబ్బందిలో ఉండగా దానిని సరిచేసి ప్రయత్నం చేసి బాగు చేయడం అన్నది డాక్టర్కే సాధ్యం. కంప్యూటర్లు కానీ మిగతావన్నీ కూడా సమాజానికి ఎంతో ఉపయోగం. కానీ డాక్టర్గా ఒక పేషెంట్ ఇబ్బందుల్లో ఉండగా వాళ్ళకి బయటకు తీసుకొచ్చి ఆరోగ్యవంతులు చేయడం అన్నది ఎంతో సంతోషకరమైన విషయం. నిజమే, అంతకన్నా చాలా జీవితంకి ఏముంటుంది. గొప్ప పని కూడా అని చెప్పొచ్చు. అలాగే మెడిసిన్ చదవాలంటే ఇన్నేసి గంటలు చదవాలి. ఇప్పుడైతే చూస్తున్నాం మన కార్పొరేట్ చదువులు కూడా చాలా మంది కేటగిరీ వైజ్గా సీట్ రాదని చెప్పేసి వాళ్ళంతటి వాళ్ళే అభద్రతా భావంతో వెనకడుగు వేయడం, వదిలేసుకోవడం, అవును. ఆశయాన్ని చంపేసుకోవడం చాలా మందిలో చూస్తున్నాం. కానీ ఆ రోజుల్లోనే నేల మీద కూర్చుని చదువుకుని, విద్యుత్ కూడా లేదని చెప్పారు, అంటే కటిక నేల మీద కూర్చుని చదువుకోవడం, వసతులు లేని పాఠశాలలో చదువుకోవడం, తెలుగు మీడియం, ఇన్ని కష్టాలని ఈ మెట్లన్నీ ఎక్కేసి మీరు సక్సెస్ పాత్లో ఇప్పుడు ఉన్నారు కదా. మరి అంటే ఎంబీబీఎస్ చాలా టఫ్, అందులోనూ న్యూరో సర్జన్ ఎందుకు ఎంచుకున్నారు? న్యూరో సర్జన్ అవ్వాలని ఎందుకు అనుకున్నారు మీరు? ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. లైలా కాలేజ్ అయిపోయింది, 72లో ఎంట్రన్స్కి వెళ్ళాం. ఎంట్రన్స్లో మొదటిసారి సీట్ వచ్చింది. ఈ ప్రాంతం వాళ్ళం శ్రీకాకుళం, విశాఖపట్నం, అప్పటికి విజయనగరం జిల్లా లేదు, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా వరకు కొంత గుంటూరు భాగానికి ఆంధ్ర మెడికల్ కాలేజ్ అన్నది కేంద్రం. ఓకే. అంటే ఈ ప్రాంతం వాళ్ళకి అందరూ అక్కడ కేటాయింపు ఉండేది. అట్లా మళ్ళీ తక్కువ అప్పుడు మెడికల్ కాలేజ్, అప్పుడు ప్రైవేట్ కాలేజ్ ఒకటి ఉండేది సంయుక్త ఆంధ్ర రాష్ట్రంలో. కాకినాడలో రంగరాయ మెడికల్ కాలేజ్, ఆ తర్వాత అది గవర్నమెంట్ కాలేజ్ అయిపోయింది. మిగతా అసలు ప్రైవేట్ కాలేజీలు లేవు. సో ఈ గవర్నమెంట్ కాలేజీలో ఆంధ్ర మెడికల్ కాలేజీలో సీట్ వచ్చింది. ఆంధ్ర మెడికల్ కాలేజ్ సీట్ అంటే ఏమిటి, అది కొంచెం మనం ఎప్పుడు ఆషామాషి తీసుకోలేదు. జీవితానికి ఎప్పుడు కూడా తదేక ధ్యానం ఏమిటంటే ఒక మంచి డాక్టర్ అవ్వాలి. అందుకని తల్లిదండ్రులు ఇంకొక చిన్న మాట మొత్తం మీకు చెప్పుకోవాలి ఏంటంటే 10th క్లాస్లో చాలా మంచి మార్కులు దేశంలో రావడం వల్ల నేషనల్ మెరిట్ స్కాలర్షిప్ అని వచ్చింది. ఓకే. నిజానికి నేషనల్ మెరిట్ స్కాలర్షిప్తో వచ్చిన రొక్కంతోనే లైలా కాలేజ్ చదువంతా అయిపోయిందని చెప్పడం ఏమాత్రం కూడా ఎగ్జాజరేషన్ కాదు. ఓకే. అంటే మరి అప్పుడున్న ఆర్థిక పరిస్థితి అది. సో ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగా ఉన్నా కానీ అది మీకు అడ్డంకి కాలేదు. దేవుని మీరు విశ్వసిస్తారు కాబట్టి దేవుడి దయ వల్ల మీకు స్కాలర్షిప్ తోటి మీరు పైకి వచ్చేసారు. ఎంబీబీఎస్ 72లోనే చేరాను. 72లో కొంతమందికి ప్రేక్షకులకు పెద్దవాళ్ళకి గుర్తుంటుంది, పెద్ద యాజిటేషన్, ఆంధ్ర రాష్ట్రం విడిపోవాలని. అప్పుడు అవును, సీట్ వచ్చింది అక్టోబర్లో, అయితే 72లో చేరడం అన్నది ఏప్రిల్ 73 వరకు చేరడం జరగలేదు. అంటే అప్పటి వరకు ఏమవుతుందో అన్న టెన్షన్తోనే సీట్ అయితే చేరాము, వస్తుందో మరి చేరడం జరుగుతుందో లేదు. రోజు బస్సులు బ్లాకు, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వాళ్ళంటే పెద్ద సంగతి. ఇంకా ప్రభుత్వం బస్సులు లేవు అప్పుడు, ఇంకా అన్ని ప్రైవేట్ బస్సులే. ఒక పెద్ద సంగతి, శ్రీకాకుళం నుంచి విశాఖపట్నం వెళ్ళాలంటే 3 నుంచి 4 గంటలు పట్టేది. ఇప్పుడు నాన్ స్టాప్ బస్సు 1.5 hours. ఓకే. మారిపోయింది, లోకం మారింది. అలాగే డాక్టర్ గారు, శ్రీకాకుళం జిల్లాలో అప్పట్లో నక్సలైట్ మూవ్మెంట్ అనేది కొంచెం ఉండేది చాలా. అంటే చాలామంది కూడా ఆ చదువుకునే వయసులో, అంటే అప్పుడు మీరున్న జనరేషన్లో దానికి ప్రభావితం అయిపోయి అటువైపు వెళ్దాం అనుకునే వాళ్ళు కూడా చాలామంది ఉంటారు. కానీ మీరు మాత్రం ఎలాగో అందరూ అంటున్నారు అదొక ప్రేరణతోటి డాక్టర్ అవ్వాలి, మీరు ఎలాగో స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు కాబట్టి అటువైపు డైవర్ట్ అయ్యేలా అనిపించిందా, అసలు అవ్వాలని అనిపించలేదా? అది ఎప్పుడు ఆలోచన లేదు. మా చుట్టాలు కొంతమంది అందులో ఉద్యమంలో ఉన్నా కానీ ఇదే తీసుకుని నేను అసలు లైలా కాలేజీలో ఆంధ్ర లైలా కాలేజీ చేరినప్పుడు, అరే వాడు శ్రీకాకుళం నుంచి వచ్చాడు, వాడు నక్సలైట్ అని ఆల్రెడీ ముద్ర పడిపోయిందండి. అంటే శ్రీకాకుళం నుంచి వచ్చాడు అంటే అప్పుడు నక్సలైటే. ఓకే. ఎందుకంటే ఆంధ్ర రాష్ట్రంలోనే నక్సలైట్ ఉద్యమం ఎక్కువ ఉన్నది ఆ టైంలో, ఉధృతంగా ఉన్నది శ్రీకాకుళంలోనే. సో ఆ విధంగా నక్సలైట్ శ్రీకాకుళం. ఓకే. మరి అలాగే ఎయిమ్స్లో కూడా మీరు చేశారు. ఎయిమ్స్లో మీ అనుభవం ఎలా ఉండేది, ఏమనిపించింది అసలు ఫస్ట్? అసలు ముందు ఇందాక మీరు అడిగారు న్యూరో సర్జరీ ఎట్లా ఇంట్రెస్ట్ వచ్చింది. అవును. 6 సంవత్సరాలు అయిపోయింది, అప్పుడు 6 సంవత్సరాల కోర్స్ అండి. ఇప్పుడైతే ఇంటిగ్రేటెడ్ కేర్ కోర్స్ వల్ల ఇంకా కుదింపు అయిపోయింది. కుదించారు. సో అలా జరుగుతూ ఉండేది. అయిపోయిన తర్వాత 1 సంవత్సరం ఇంటర్న్షిప్ అంటారు ఎంబీబీఎస్ తర్వాత, అంటే ప్రాక్టికల్ లెర్నింగ్. ఓకే. మొదటి పోస్టింగ్ నాకు న్యూరో సర్జరీలో వచ్చింది.
అప్పటికే ఒక మహానుభావుడు న్యూరో సర్జరీ చెన్నైలో చదువుకుని, అప్పటి మద్రాసు నగరంలో చదువుకొని వచ్చారు ఆయన. ఓ పేషెంట్ సీరియస్గా ఉన్నాడు, ఆపరేషన్ చేస్తే పూర్తిగా స్పృహ లేకుండా నుంచి కళ్ళు తెరవడం, మాట్లాడడం, రాత్రి మీద కూడా ఎమర్జెన్సీలో ఆపరేషన్ చేయడం, అసలు ఏమాత్రం కూడా అవకాశం లేదు అనుకున్నప్పుడు ఇంకేమిటి 80 ఎప్పటి మాట 72లో లేకపోతే 78 అనుకోండి, పోని 78లో ఏమున్నాయి పరీక్షలు? ఏమీ పరీక్షలు లేవు. ఇక్కడ ఏదో సూదేసి దానికి ఒక ఇంజక్షన్ ఇచ్చి, అంటే బ్రెయిన్ లోపల ఏదైనా ఇబ్బంది ఉందా, దానికి ఏం చేయాలని ఇలాంటి నిర్ధారణ చేయాల్సి గంటల కొలది పరీక్షలు. అవును, టెక్నాలజీ అంతంత మాత్రంగానే ఉన్న ఆ రోజుల్లో న్యూరో సర్జరీ ఎలా సాధ్యమైంది? న్యూరో సర్జరీ ఆయన్ని చూసి నేను నేర్చుకున్నాను. అరే ఇదేమిటి పేషెంట్ ఇంత మార్పు వస్తుంది, ఇక్కడ మనం కూడా న్యూరో సర్జరీ చేస్తే ఓకే ఎలా ఉంటుంది అంటే ఆంగ్లంలో ఒక మాట ఉంది, ఐడలైజింగ్ అని. ఓకే, అంటే ఒక గొప్ప వ్యక్తిని చూసి ఆయన చేతి కదలిక, ఆయన చేసే పద్ధతి, పేషెంట్ని ఎగ్జామినేషన్ చేయటం, ఇవన్నీ కూడా నెమ్మదిగా నాకు తెలియకుండానే జీర్ణించుకుపోయాయి. సో న్యూరో సర్జరీ చేయాలి అని ఒక స్థిరమైన అభిప్రాయం అయితే రావడం జరిగింది. అంతవరకు బాగానే ఉంది. మరి ఎయిమ్స్లో సీటు, అదే ఎయిమ్స్లో సీట్ ఇప్పటికీ కూడా అందరికీ చాలా పెద్ద సవాల్, అది చాలా పెద్ద సవాల్. మరి ఆ సవాల్ని ఎలా ఛేదించారు మీరు అప్పట్లో? 81 డిసెంబర్లో ఆంధ్ర మెడికల్ కాలేజ్ నుంచి మా సహయోగులు, చాలామంది మిత్రులు, మేమందరం కలిసి దగ్గర ఒక 45-50 మంది ఢిల్లీ వెళ్ళాం ట్రైన్లో. అది ఒక 24 గంటల ప్రయాణం, మీకు తెలుసు. ఓకే, సో మాట్లాడుకుంటూ ఏదో సబ్జెక్టు ఇలాంటి డిస్కస్ చేయడం అనేది జరిగింది. ఈ న్యూరో సర్జరీ సీట్లో కూడా 2 రకాలు ఉన్నాయి. 5 సంవత్సరాలు ఎంబీబీఎస్ తర్వాతే డైరెక్ట్గా చదివే పద్ధతి ఒకటి, ఎంఎస్ చేసి 3 సంవత్సరాలు చేసే క్రమం ఒకటి. అప్పట్లో జస్ట్ ఒక సంవత్సరం ముందే మొదలైంది 5 సంవత్సరాల కోర్సు. ఈ 5 సంవత్సరాల కోర్సు ఏదైతే ఉందో ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్లో ఒకే ఒక సీటు. ఓకే, ఒక్క సీటు. సో మా మాటల్లో మిత్రులందరూ ఒక మాట అడిగారు, అదేమిటది మరి ఎట్లా ఒక సీటు నీకే వస్తుందని ఎట్లా నువ్వు అనుకుంటున్నావు? ఓకే, మీ కాన్ఫిడెన్స్ ఏంటి అని వారు అడిగారా? ప్రశ్న చాలా సమంజసమైంది, దానికి జవాబు కూడా అంతే ఉద్దిష్టమైంది. నాకు న్యూరో సర్జరీ మొండిగా అనిపిస్తుంది, అందుకే అందరూ అంటారు నువ్వు చాలా మొండివాడని. ఇప్పుడు కూడా నాకు న్యూరో సర్జరీ ఇంట్రెస్ట్, ఓకే, నేను బాగా చదివాను. ఆ ఒక్క సీటే మనకెందుకు రాకూడదు? రాకపోతే నా దురదృష్టం, ఇంకోసారి ప్రయత్నం చేస్తా, వదిలే సవాలే లేదు. 81 డిసెంబర్ బాగా చల్లి ఢిల్లీలో ఎగ్జామ్ రాసాం. ఎగ్జామ్ రాసిన తర్వాత మిత్రులందరూ ఎలా రాశారంటే బాగానే రాశాం. మొదటిసారి వెళ్ళడం ఢిల్లీ కూడా, ఎక్కడండి వెళ్ళడం, విజయవాడే కొత్త అయితే. అవును, అందరూ ఎలా రాసేవారంటే ఎలా రాశారని. అప్పుడు ఏమిటంటే ఇంకా కంప్యూటర్లు, సిస్టమ్స్, నెట్లో పెట్టడం లేవు. అక్కడ అప్పటి పద్ధతి ఏమిటంటే ఒక లిస్ట్ పెట్టేవారు, అంటే ఉత్తీర్ణులు ఎవరు అని పేర్లు పెట్టేవారు. అక్కడ ఉన్నప్పుడే అందరు అన్నారు, ఒక మా మిత్రుడు రూమ్లో ఉండేవాడు ఢిల్లీ ఎయిమ్స్లో, 2 రోజులు పెట్టేస్తారు లిస్టు అన్నారు. మళ్ళీ ఢిల్లీ నుంచి ఏమో ఆశ ఒకటి ఉంటుంది కదా, రాసాం ఎగ్జామ్ చూద్దామని ఆ మిత్రుడు రూమ్లో ఉండి 2 రోజులు ఆగాం. సాయంకాలం 7 గంటలప్పుడు ఒక మెసేజ్ వచ్చింది, లిస్టు పెట్టేశారట. ఇంకా పరిగెత్తుకొని మేము అందరం వెళ్ళాం. చూడగానే న్యూరో సర్జరీలో అంటే లాస్ట్ దాని విభాగం, మిగతా ముందు మెడిసిన్ సర్జరీ అని అయిపోయింది, లాస్ట్లో రంగనాథన్ పేరుంది. ఇంకా జీవితం తాలూకా రూట్ మారిపోయింది. ఓకే, కళ సాకారం అయిపోయింది. మిత్రులందరూ ఎంతో జేజేలు కొట్టి నాకు ఈరోజు నిజంగా సాధించామని చెప్పిన ఆ రణధ్వని వినబడుతుంది. అలాగే మీ వివాహ సందర్భం గురించి చెప్పండి. అంటే మీ పెళ్ళయ్యాక, అంటే పిల్లలు కావచ్చు, అంటే ఒకవైపు పర్సనల్ లైఫ్ని మేనేజ్ చేస్తూనే మరోవైపు డాక్టర్గా కొనసాగడం కూడా కష్టమే. మరి ఎలా మేనేజ్ చేస్తూ ఉంటారు? ఇది కూడా చాలా కష్టమైంది. అంటే ఎంబీబీఎస్ అయిపోయిన తర్వాత ఎప్పుడైతే న్యూరో సర్జరీ జరిగిందో అప్పుడు ఇంకా అరేంజ్డ్ మ్యారేజెస్ అన్ని ఇప్పుడు లాగా ఈ పర్సంటేజ్ అప్పుడు తక్కువ. అవును, అంటే తన ఇష్టమైన చేసుకోవడం అనేది. ముందు నుంచి కూడా నాకు డాక్టర్ని వివాహం చేసుకోవడం అని ఆలోచన లేదు, కారణాలు ఏవైనా కానీ, కుటుంబం చూడలేరనో రకరకాల కారణాలు. సో 83 ఆగస్టులో మా వివాహం అయింది, మా దగ్గర ఊరు శ్రీకాకుళంలోని. వివాహమైన వారంలోనే ఇక్కడికి వెళ్ళిపోయాం ఢిల్లీ ఎయిమ్స్. ఎందుకంటే ఇక్కడ ఒక చిన్న జోక్ అనుకోండి, ఏదైనా అనుకోండి, నేను మా గురువుగారు ఎవరైతే ఉన్నారో డాక్టర్ అజిత్ బెనర్జీ గారి దగ్గరికి వెళ్ళి మా వివాహం అవ్వాలని ఇప్పుడు ఇన్విటేషన్ ఇవ్వాలి, చెప్పకుండా సెలవు ఎట్లా ఇస్తారు? అవును, ఆయన దగ్గరకు ఆయన ఎదురుపడడం అంటేనే భయం అందరికీ, నాకు కూడా. మరి కార్డు ఇవ్వాలి, లేకపోతే సెలవు లేదు, ఎలా? మిత్రులందరూ వెంటనే తోశారు, వెళ్ళి చెప్పేసి ఇచ్చేసేయండి.
హిందీలో ఆయన కేవా సార్ ఇట్లా ఇన్విటేషన్ ఇవ్వడానికి, నీకు కూడా పెళ్ళి అయిపోతుందా అంటే అదేదో పెద్ద తప్పులాగా. న్యూరో సర్జరీలో పెళ్లి చేసుకున్నామంటే 2 సూత్రాలు ఉన్నాయట. దాన్ని నేను తెలుగులో తర్జుమా చెప్తాను. గొప్ప న్యూరో సర్జన్ కావాలంటే మంచి ఫ్యామిలీ మెంబరు కాలేవు. ఓకే, మంచి ఫ్యామిలీ మెంబర్ కావాలంటే న్యూరో సర్జన్ కాలేవు. ఓకే, ఇఫ్ యూ వాంట్ టు బి ఎ గుడ్ న్యూరో సర్జన్ యూ కెనాట్ బి గుడ్ ఫ్యామిలీ మెంబర్, వైస్ వర్స. ఆయన మీ తల్లిదండ్రులను డిసైడ్ చేశారు కాబట్టి ఆల్ ద బెస్ట్ అని చెప్పారు ఆయన. ఓకే, పెళ్ళి అయిపోయింది, ఢిల్లీ వెళ్ళిపోయాము. మహానుభావుడు ఏం చెప్పాడంటే కొంచెం అప్పటికేంటంటే వయసు కూడా కొంత తేడా, అప్పుడు అలాగుండేది మ్యారేజ్. చిన్న ఆమె, నేను చిన్నవాడిని, ఆమెకి హిందీ రాదు. సో అక్కడ మా గురుగారు టీచర్లు తాలూకా వాళ్ళ మేడమ్స్ వాళ్ళందరూ కూడా ఇంత చిన్న అమ్మాయిని ఎక్కడి నుంచి పట్టుకొచ్చావు, ఆమెకి హిందీ రాదు, ఎట్లా మేనేజ్ చేస్తుందని. చాలా గొప్ప వ్యక్తి ఆమె. అలాగే డాక్టర్ గారు, మీరు కొన్ని వేల ఆపరేషన్లు చేశారు కదా, న్యూరో సర్జరీస్. అంటే మొట్టమొదటి సర్జరీ చేస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? ఆహా, ఇన్నాళ్ళకి ఏదైతే ఇన్నాళ్ళ కళ నిజమవుతుంది ఈరోజు. బ్రెయిన్ చూడడం, బ్రెయిన్ మీద టచ్ చేయటం, అసలు ఆ అనుభవమే చెప్పలేను. బ్రెయిన్ ఏదైతే ఉందో అన్ని పనులకి, వ్యక్తి తాలూకా తెలివికి అన్నిటికీ ముఖ్య కేంద్రం. అలాంటి బ్రెయిన్ మీద ఆపరేషన్ చేసేటువంటి అవకాశం ఆ సృష్టికర్త కల్పించాడు భగవంతుడా. ఇప్పటి నుంచి ప్రతి ఆపరేషన్ కూడా అంత చక్కగా చేసేదానికి నా చేతుల్లో విద్యవు, అవకాశం అనుకొని దేవుని ప్రార్థించి ఆపరేషన్ చేశాను. తలకు దెబ్బ తగిలి యాక్సిడెంట్ అయ్యి ఢిల్లీలో చుట్టుపక్కల హర్యానా నుంచి వచ్చి మెదడు లోపల రక్తం గూడు కట్టుకుంటే ఆపరేషన్ చేయడం మొట్టమొదటి ఆపరేషన్. అంటే అది మర్చిపోలేరు కూడా సందర్భాన్ని. సో సక్సెస్ అనమాట. సక్సెస్ అయ్యారు. పేషెంట్ 4 రోజుల తర్వాత చక్కగా మాట్లాడాడు, ఇంటికి వెళ్ళిపోవడం జరిగింది. పేషెంట్ పేరు రావత్. నాకు బాగా గుర్తు, ఎందుకంటే అది మొట్టమొదటి డైరెక్ట్గా మనం ఆపరేషన్ చేసేటువంటి అవకాశం. అంటే ఎంతటి వ్యక్తికైనా మొట్టమొదటిసారి తను అనుకున్న పని చేసే ముందు కొంచెం నర్వస్గా ఫీల్ అవుతారు. అవును. మరి డాక్టర్ గారికి నర్వస్నెస్ ఉందా అని అడగకూడదు. మరి న్యూరో సర్జరీ కదా, న్యూరో అంటే జోక్ కాదు, చాలా సెన్సిటివ్ మ్యాటర్, చాలా డెలికేట్ విషయం అది. అంటే మనిషి ప్రాణాన్ని కాపాడాలి, యథావిధిగా మళ్ళీ సెట్ చేయాలి. కొంచెం కూడా బెనికి అనిపించలేదు? అంటే ఉద్వేగంతో కూడుకున్న సన్నివేశం అండి. ఓకే, ఒకటి అవకాశం వచ్చిందని సంతోషం, 2 ఇబ్బంది లేకుండా చేయాలనేటువంటి ఆలోచన. ఈ రెండింటి మధ్యన సరితూకంతో నేను ఆపరేషన్ మొదలు పెట్టాల్సి వచ్చింది. చాలా కష్టమైన సమయం. అసలు ఆపరేషన్ అయిన తర్వాత అనుకున్నాను, ఆపరేషన్ నేను చేయగలిగాను అని. ఎన్ని గంటల సమయం పట్టింది? అది 3 గంటలు పట్టింది. 3 గంటలు. అంటే న్యూరోలో గంటలు ఓపిక అనేది కావాలి. డాక్టర్ విసిగిపోకూడదు. డాక్టర్కి అంటూ కొన్ని క్వాలిటీస్ ఇన్నర్గా కూడా ఉండాలి. ఒక మనిషిని మంచిగా బయటికి తీసుకురావడం, సర్జరీ నుంచి, ఆ లైట్ల వెలుగులోంచి ఒక ప్రాబ్లం నుంచి బయటికి తేవడం అంటే మామూలు విషయం కానే కాదు. ఏమనిపించేది? ప్రతి ఆపరేషన్ సవాల్గానే తీసుకునేవారా? ప్రతి ఆపరేషన్ ఈ రోజు కూడా వేలాది ఆపరేషన్ చేసిన యువతరానికి నేను చెప్పే మాట ఏమిటంటే, రేపు ఇంకొక ఆపరేషన్ చేయబోతే దాని గురించి ప్రిపరేషన్ ఈరోజు కూడా. అదే కాకుండా ఆపరేషన్ గురించి ఆలోచన, దానికి ప్లానింగ్, అదే పద్ధతిలో ఏది కూడా ఇన్ని వేలు చేశాం కాబట్టి ఏముంది ఇది ఇంకొక ఆపరేషన్ అనే ఆలోచన లేదు. అసలు ముఖ్యం ఏమిటంటే సర్జను, అందులో ముఖ్యంగా న్యూరో సర్జరీ అనే వ్యక్తికి కాలు నేల మీద ఉండాలి అని ఒక మాట ఉంది. అంటే ఏమిటి? నేల మీద నుంచి గాలిలో కానీ కాళ్ళు ఉంటాయి అంటే ఏమిటి? తనంతట తానుగా నా వీరుడును శూరుడును అనుకుంటే ఇబ్బందులు పడతాం. మనమే కాదు, పేషెంట్ ఇబ్బందులు పెడతాం. ఇన్ని వేల తర్వాత కూడా ఆ వేలు ఒక ఆపరేషన్ కూడా అంతే ముఖ్యం, అంత తదేక ధ్యానంతో. మీరు ఇందాక అడిగారు అంత కాన్సన్ట్రేషన్. అంటే కాన్సన్ట్రేషన్ అన్నది ఈరోజు కూడా ఆపరేషన్ థియేటర్లో పిన్ డ్రాప్ సైలెన్స్ ఉంటుంది. అందరూ చాలా టఫ్ మనిషి అనుకుంటారు. నేను ఎలా అనుకుంటానంటే, ఒక చుట్టాలు బ్రెయిన్ ఆపరేషన్ చేయడానికి ఆ బ్రెయిన్ మన చేతిలో పెట్టి డాక్టర్ గారు మీరు మా వ్యక్తికి, మా చుట్టానికి మీరు ఆపరేషన్ చేయండి అని మనకి ఆపాదించినప్పుడు ఎంత బాధ్యత. అవును. ఇట్లా ఆషామాషిగా అటు మాట్లాడుకుని ఇటు గారు ఇంతకుముందు చెప్పారు, ఎన్ని వేల సర్జరీలు చేసినా కాలు డాక్టర్కి నేల మీదే ఉండాలి. అంటే ఇన్ని చేశాను సర్జరీ, సక్సెస్ రేట్ నాకు ఇంత ఉంది అని ఒక మంచి పేరు రాగానే ఏ డాక్టర్ అయినా అంటే గర్వంగా ఉంటారు.
కానీ మీరు మాత్రం డౌన్ టు ఎర్త్ అని మేము విన్నాము. మీ హస్తవాసి చాలా మంచిదని పేరు ఉంది. ఎంతోమంది కూడా మీ చేతిలో పేషెంట్ని పెడితే అమ్మయ్య అనుకుంటారు, అంటే ఖచ్చితంగా తిరిగి వస్తారు ఆరోగ్యవంతులుగా అని. ఇవన్నీ వింటున్నప్పుడు ఏమనిపిస్తూ ఉంటుంది మీకు? సంతోషం అనిపిస్తుంది. ఒక పక్క సంతోషం అయితే బాధ్యత ద్విగుణీకృతం అవుతుంది, ఇంకా రెట్టింపు అవుతుంది. అవును, ఎందుకంటే ఎంత నమ్మకం మీద మనం ఆ పేషెంట్ని వాళ్ళకి అప్పచెప్పడం కూడా ఒక గొప్ప గురుతర బాధ్యత. అవును, 63 సంవత్సరాలు ఇన్ని వేల ఆపరేషన్ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరో నాకు ప్రశ్నించి ఇబ్బంది పెడతారు, ఈ కన్జ్యూమర్ ఫారం అవన్నీ మనం పక్కన పెడదాం. కానీ ఒక బాధ్యత అనిపిస్తుంది. దానికి తదేక ధ్యానం, చాలా డిసిప్లిన్, క్రమశిక్షణ, దానికి ప్యూర్ వెజిటేరియన్ ఆలోచన, ప్రతిరోజు విష్ణు సహస్రనామం చెప్పుకోవడం వల్ల విపరీతమైన ఇది క్రమశిక్షణ. అది అసలు ఎట్టి పరిస్థితుల్లో కూడా 8 గంటలు కానీ 10 గంటలు కానీ ఎటు అటు మారడానికి అవకాశం లేదు. ఇబ్బంది అలా ఏమిటంటే నేను చేసినట్టుగానే మిగతా వాళ్ళు కూడా అలా చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటాను, అక్కడే ఇబ్బంది. ఓకే, అందుకని సిస్టర్లు ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చిన్న చిన్న బ్రేక్ తీసుకుంటారు. డాక్టర్ రంగనాథం మాత్రం బ్రేక్ తీసుకోడు. ఓకే, పని ప్రారంభమిస్తే అది అయ్యేంత వరకు అంతే, అసలు ఆపే పనే లేదు, సమస్య లేదు. అలాగే మీరు ఆధ్యాత్మిక విషయం గురించి మాకు తెలియజేశారు కాబట్టి మీ గురించి ఒక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఒకటి గుర్తొచ్చింది నాకు. జ్యోతిష్య శాస్త్రాన్ని డాక్టర్ గారు విశ్వసిస్తారని మాకు తెలిసింది. అంటే చాలామంది చదువుకున్నవారు, అంటే పెద్ద పెద్ద చదువులు, దట్టు మీ పొజిషన్లో ఉన్నవారు ఎవరైనా సరే మ్యాక్సిమం జ్యోతిష్యాలు, ఈ వాస్తు ఇవన్నీ పట్టించుకోరు. మీరు మాత్రం జ్యోతిష్య శాస్త్రాన్ని విశ్వసిస్తారు అంటే కారణం ఏంటి? దానికి చాలా ముఖ్యమైన కారణం ఉందండి. నేను ఎట్లా ఆలోచిస్తానంటే, జ్యోతిష్యం అన్నది ఎవరి నమ్మకాలు, దాని గురించి నేను ప్రస్తావన చేయను కన్నా, ఇప్పుడు ఓ చిన్నపిల్లాడు పుట్టాడు ఆ ఇంట్లో, ఎంతో సంతోషమైన సమయం. తాతయ్య వాళ్ళందరూ టైం చూడు మంచి ఎంత టైమో అని. ఓకే, ఏ గడియల్లో పుట్టాడు అన్ని. అబ్బాయి స్కూల్కి వెళ్తాడు, అక్షరాభ్యాసం మంచి సమయంలో చేయాలి, ఆ తర్వాత కాలేజీకి వెళ్ళడం, తర్వాత మ్యారేజ్కి మరీ ముఖ్యం, ముహూర్తాలు. అంతవరకు ఎందుకు, ఉద్యోగంలో చేరినప్పుడు ఎంతోమంది మంచి చూసి వెళ్ళినా తల్లిదండ్రులు చెప్పే సన్నివేశాలు మీకు తెలుసు. మంచి రోజు చూసుకుని జాయిన్ అవ్వు అని చెప్తారు. రాజకీయ నాయకులు వెళ్తున్నారు, నామినేషన్ వేయాలి, 12 గంటల 22 నిమిషాలు అని చెప్పారు సిద్ధాంత్ గారు. ఆయన 12 గంటల 20 నిమిషాలకు వెళ్ళి చెట్టు కింద నిలబడతాడు, కానీ 22 అయినంత వరకు వెళ్ళి నామినేషన్ సబ్మిట్ చేయరు. మనందరూ చూసినవే, చదువుతూ ఉంటాం కూడా. నా లాజిక్ ఏమిటంటే, ఇలాగ ప్రతి దగ్గర కూడా జ్యోతిష్యం, నమ్మకం, వాడకం జరుగుతున్నప్పుడు ఆపరేషన్ అన్నది ఆ వ్యక్తికి, ఆ కుటుంబానికి, కొంతవరకు సమాజానికి ఎంతో ముఖ్యమైన అంశం. ఓకే, అంతే కదండి. ఇప్పుడు ఆపరేషన్ చేశారు బాగానట్టయితే 30 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల సర్వీస్ ఉన్నంత వరకు, లేకపోతే ఇంకో ఇది, అందరికీ కూడా ఆ వ్యక్తి మీద ఎంత ఆధారపడి ఉంటుంది ఆ కుటుంబం. అలాంటప్పుడు జ్యోతిషం ఒక మంచి రోజు చూసుకొని ఆ సమయంలో ఆపరేషన్ చేయటం వల్ల తప్పు ఏమైనా ఉందా? మిగతా ఇన్ని విషయాలు మనం జ్యోతిష్యం చూస్తున్నాం. ఆపరేషన్ అనేది దానికంటే ఎక్కువే కానీ తక్కువైతే కాదు, ప్రమాదంతో కూడుకున్నది, అందులో బ్రెయిన్ ఆపరేషన్. చూడటం వల్ల తప్పు ఏం లేదని నా అభిప్రాయం. అంటే ఒక పేషెంట్, నిజమే, ఆ పేషెంట్ అనేవాడు లేకపోతే ఆ కుటుంబం విచ్ఛిన్నం అయిపోతుంది. ఎన్నో బంధాలు అల్లుకుని ఉంటాయి, ఆ పేషెంట్ మీద ఆధారపడి కూడా కొంతమంది బతుకుతూ ఉంటారు. అంటే వారి శ్రేయస్సు కోసం మీరు జ్యోతిష్య శాస్త్రాన్ని ఆధారం చేసుకుని పలానా టైంకి సర్జరీ చేస్తారు. అదే కాదు, అసలు చుట్టాల నుంచి ఒక మాట ప్రేరణ కూడా ఉందండి, మీరు నమ్మాలి. మన రాష్ట్రంలో మంగళవారం డాక్టర్ గారు రేపు ఆపరేషన్ వద్దంటారు. అవును, వాళ్ళకి సెంటిమెంట్స్ ఉంటాయి. ఇప్పుడు తమిళనాడు రాష్ట్రం తీసుకోండి, మన దగ్గర అమావాస్య నాడు ఎవరు అసలు ముట్టుకోమండి. మరి ఎమర్జెన్సీ అయితే ఏం చేయగలం, ప్రాణాన్ని సేవ్ చేయాలి కాబట్టి తప్పదు. అక్కడ ముహూర్తానికి సమయం లేదు. అవును, ఎలక్టివ్ ఆపరేషన్ అంటే ఏమిటి, ప్లాన్ చేసి ఫలానా రోజు నాడు ఈ టైం చేయాలన్నప్పుడు పేషెంటే చెప్తారు, డాక్టర్ గారు మరి 9 గంటల లోపల మమ్మల్ని రూమ్ నుంచి షిఫ్ట్ చేయండి, 10:30 లోపల ఆపరేషన్ స్టార్ట్ చేయండి. దానిని మనం సరే అని అనడం వల్ల, నేను అనుకోవడం దానివల్ల మంచి జరుగుతుంది పేషెంట్కి, కానీ నేనేదో ప్రూవ్ చేయాలనుకున్నాను, ఏమిటి ఇది రేషనలిస్టిక్గా అనుకున్న ఆలోచన అయితే నేను దానితో ఏకీభవించను. తమిళనాడులో అమావాస్య నాడు ఆపరేషన్ చేయమంటారు, అది వాళ్ళ ఆలోచన. ఓకే, ఇక్కడ మంగళవారం నాడు అసలు ఆపరేషన్ సంఖ్య మీరు తీసుకున్నట్టయితే ఏ హాస్పిటల్లో కానీ చాలా తక్కువ ఉంటుందండి. అవును, మన వైపు. ఇంకా అంటే తప్పుగా అనుకోకూడదు, స్త్రీ ఉంది, చాలాసార్లు నెలసరి ఋతుక్రమంలో ఉంటే ఆపరేషన్ వద్దండి, ఎమర్జెన్సీ కాకపోతే
ఓకే. ఇక 4 రోజులు అయిన తర్వాత మేము వచ్చాం, అడ్మిట్ అవుతాం, ఆపరేషన్ చేయించుకుంటాం. అక్కడ ఒక సైన్స్ పాయింట్ కూడా ఉంది. ఓకే. ఋతుక్రమం సమయంలో ఈ బ్లీడింగ్ టెండెన్సీ అనేది రక్తస్రావం అనేది అవ్వడం వల్ల హార్మోన్లలో మార్పులు వచ్చి బ్లీడింగ్ టెండెన్సీ కొంత అధికంగా ఉంటుందని కూడా శాస్త్రం ఘోషిస్తుంది. సో అది వాళ్ళ ఆలోచన కాకపోయినా కానీ ఆ స్త్రీ సంతోషంగా ఉండదు, బాగాలేదు ఈ టైంలో, తర్వాత చేయించుకుంటాం. దానికి మనం ఫోర్స్ చేయటం కానీ ఏమిటి ఇలా మాట్లాడుతున్నా చెప్పడానికి ఏముంది. ఓకే. ఇప్పుడు యాక్సిడెంట్ అయింది, ఎమర్జెన్సీ, చేయకపోతే ప్రాణానికి హాని. అది అందులో అసలు ఎమర్జెన్సీలో ఇంకా అన్ని అక్కడ ఆలోచించాల్సిన సమయం కానీ, మంగళవారం కానీ, లేకపోతే అమావాస్య కానీ, లేకపోతే జ్యోతిష్ శాస్త్రం దానికి లేదండి. లేదు. సో ఇక్కడ అది గ్రహించాలి వ్యక్తులందరూ. ఇక్కడ జ్యోతిష్యాన్ని మనం ఏదో ప్రబోధిస్తున్నాం అనే కన్నా ముఖ్యమైన సమయంలో ఒక ఎలక్టివ్ ఆపరేషన్ చేయటం వల్ల నా ప్రకారం ఉపయోగమే కానీ మంచే కానీ నష్టం అయితే లేదు అన్నది నా అభిప్రాయం. అలాగే డాక్టర్ గారు చిన్న ఏవి చూసాక మళ్ళీ మన డిస్కషన్ కంటిన్యూ చేద్దామండి. మానవాళికి యోగా మానవాళికి ఎంతో గొప్ప సంపూర్ణ ఆరోగ్యాన్ని ఇస్తుందని పతంజలి మహర్షి చెప్పారు. అలాగే యోగాని కూడా అనుకరిస్తున్న వారు చాలామందే ఉన్నారు. కానీ ఈ ఊరుకుల పరుకుల జీవితంలో అంత సమయాన్ని వెచ్చించలేని వారు యోగాకి కనీసం నడక ద్వారానైనా, అంటే వాకింగ్ చేస్తూ అయినా ఎంతో కొంతవరకు లబ్ధి పొందొచ్చని అంటున్నారు. మరి యోగా అలాగే వాకింగ్కి సంబంధించి పలువురు స్పందన ఏ విధంగా ఉందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూస్తున్నట్టయితే యోగా చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళల్లో ఒకళ్ళు మనతో ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్ అమ్మా. సార్ మీ పేరు? డాక్టర్ భూనాథ్ అమ్మా. నేను ఆయుర్వేద వైద్యుడిని. ఓ, ఆయుర్వేద వైద్యుడు. ఓకే సార్, ఇక్కడికి అంటే రోజు వ్యాయామం చేయడానికి, యోగా చేయడానికి ఎప్పటి నుంచి వస్తున్నారు? 25 సంవత్సరాలు అయిందమ్మా. 25 సంవత్సరాలు యోగా కంటిన్యూషన్ చేస్తున్నాం ఇక్కడ. 25 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నారు. ఓకే సార్. సార్ అసలుకి యోగా అంటే ఏంటి? యోగా అంటే శరీరాన్ని క్రమపద్ధతిలో జీవన విధాన్ని జరపడానికి, మానసిక శారీరకంగా రుగ్మతలు లేకుండా క్రమశిక్షణతో తిరగడానికి, అనారోగ్య పాలు కాకుండా ఉండడానికి ప్రాధాన్యతనిస్తుంది. అనారోగ్యం చేరకుండా ఉంటుంది. కాబట్టి అన్ని అవయవాలు మన అధీనంలో ఉంటాయి. కాబట్టి అది మనకు అనాదిగా వస్తున్న పతంజలి ఆచారం ప్రకారంగా ఇది జరుగుతూ ఉంది. మేము అలాగే చేసుకుంటా ఉన్నాం. సార్ యోగాలో ఆసనాలు అనేవి ముఖ్యమైనవి కదా, అంటే ఏ ఆసనాలు ముఖ్యమైనవి, ఏ ఆసనాల వల్ల ఆరోగ్య సమస్యలు, అంటే కొన్ని ఆరోగ్య సమస్యలు ఉంటాయి కదా, ఏ ఆసనాలు ఆరోగ్యానికి మంచిది మాకు కొంచెం వివరిస్తారా? అమ్మా, ఇక్కడ మేము పొద్దున్నే ప్రాతకాలంలో 6 గంటలకు సమావేశమవుతాము. ఓంకారంతో ప్రారంభిస్తాము. ఓంకారం తర్వాత సూర్య నమస్కారాలు ప్రధానమైనవి. సూర్య నమస్కారాల్లో 12 పోర్చర్స్ ఉంటాయి. అవి 4 రౌండ్స్ చేస్తాము. ఆ తర్వాత దాన్ని రీడ్ వ్యాయామం చేస్తాము. అంటే కటికి సంబంధించిన, నడుమును కటి అంటారు, కటికి సంబంధించిన వ్యాయామం చేస్తాము. ఆ తర్వాత ఆ 12 ఆసనాలు ఏవైతే ఉన్నాయో సూర్య నమస్కారాల్లో వచ్చేటివి ఆల్మోస్ట్ ఆల్ శరీరంలో అన్ని భాగాలను, అన్ని అవయవాలను కూడా స్పందించేటట్టుగా చేస్తాయి. నిస్త్రాణంలో ఉండకుండా చేస్తాయి. మనస్సును, మేధస్సును, హెయిర్ టు నెయిల్ అంటాము, కాలు వేళ్ళ నుంచి తల వెంట్రుక వరకు కూడా ఆ సూర్య నమస్కారంలో అన్ని పోర్చర్స్ కంప్లీట్గా బాడీని కవర్ చేస్తాయి. అది స్టార్ట్ చేసి అక్కడి నుంచి మేము ఒక్కొక్క క్రమశిక్షణగా ఒక సర్వాంగాసనం ఉంటుంది. అది అనారోగ్యమైన గుండె వ్యాధులు ఉన్న వాళ్ళు చేయకూడదని నిషిద్ధం. ఒకటి నౌకాసనం ఉంది. నౌకాసనం పొట్టను ఉదరంగా బాగా పెరిగిన వాళ్ళు నౌకాసనం చేయటం వల్ల పొట్ట తగ్గుతుంది, జీర్ణ వ్యవస్థ బాగా అవుతుంది, ఉన్న పొట్టను కరిగించుకోవడానికి, అది బాగా కొలెస్ట్రాల్స్ని తగ్గించుకోవడానికి బాగా పనిచేస్తుంది. ఇంకోటి వాయుముక్తాసనం అని ఉంటుంది. అంటే పొట్టలో చెడు వాయువులు బంధించబడి ఉంటాయి. వాటిని పవనముక్తాసనం అంటాం. మోకాలతో దాన్ని నెట్టి అపాన వాయువు కానీ, అంటే వెనక నుండి కానీ, గురుదం నుండి కానీ, నోరు నుండి కానీ కూడా దానికి వాయువును తీసేస్తాం. పొట్టను ఖాళీ చేసుకోవడానికి పవనం అంటే గాలి, ముక్తి కలిగించేది కాబట్టి పవనముక్తాసనం అంటాం. అది ఒకటి చేస్తాము. తర్వాత ఈ ఆసనాలలో ఇంకా చాలా ఆసనాలు చేస్తాము. డాక్టర్ గారు చూసాం యోగాకి సంబంధించి వారి స్పందన ఏ విధంగా ఉంది, మరి మీ స్పందన ఏ విధంగా ఉంటుంది యోగా అంటే? యోగా గురించి నేను 2 విధాలుగా ఆలోచిస్తాను. న్యూరోసర్జరీకి సంబంధించి యోగా అనేది ఒక మంచి శాస్త్రం. పతంజలి గారి రోజుల నుంచి కూడా
అభ్యసించే వాళ్ళకి ఎక్కువ మందికి ఉపయోగమే జరుగుతుంది, అయితే నష్టమైతే లేదు, ఖర్చుతో కూడుకున్నది కూడా కాదు, ఇంటి దగ్గరే చేయొచ్చు. అవును. ఇక్కడ ఒక చిన్న విషయం ఏమిటంటే ఇప్పుడు మేము చూసే పేషెంట్లు ఉదాహరణకి మెడలో నొప్పి, స్పాండిలోసిస్ అంటారు, అవును. చేతుల్లో వీక్నెస్, తిమ్మిర్లు, అలాంటి వ్యక్తులు ఉంటారు. అలాగే నడుములో డిస్క్ ప్రొలాప్స్ అని సర్వసాధారణమైంది ఈ రోజుల్లో. అవును. నడుములో నొప్పి, కాళ్ళలో నొప్పి, సయాట్ కానీ వీటిలో వాళ్ళకి యోగా చేస్తున్నాం డాక్టర్ గారు, అంతవరకు బాగానే ఉంది, మరి ఆసనాలు వేయొచ్చా, ఇక్కడ వస్తుంది తిరకాసు. నా సలహా ఏమిటంటే మీకు ఆ ఇబ్బంది కానీ స్పాండిలోసిస్ మాదిరి కానీ డిస్క్ కానీ లేకపోతే ఏ ఆసనాలు వేసిన ఇబ్బంది లేదు. ఓకే. మెడలో ఆల్రెడీ వెన్నుపూసల్లో తేడా ఉండి ఎంఆర్ఐ సిటీ స్కాన్లో కానీ తేడా ఉందని తెలిస్తే నడుములో కానీ ఇబ్బంది ఉండేటట్టయితే ఉన్న ఇబ్బంది ఎక్కువ అవడానికి ఆస్కారం ఉంది అని మా ఆలోచన, మేము అనుభవంలో కూడా చూసాం. ఓకే. మిగతా ఇప్పుడు ఏదో అనులోమ వినులోమ అని కపాలభర్తి కానీ ఓకే. విశ్వాసం బ్రీదింగ్ ఎక్సర్సైజ్ చేసుకోవడంలో అయితే ఏమి ఇబ్బంది లేదండి. ఈ ఆసనాలు వేయడం వల్ల ఉన్న ఇబ్బంది ఎక్కువ అవడానికి అవకాశం ఉంది అని నా ఆలోచన. సో పేషెంట్ ఆరోగ్య పరిస్థితిని బట్టి మీరు యోగాని సజెస్ట్ చేస్తారు. ఇప్పుడు వారు ఇందాక యోగాచారులు గారు చెప్పినట్టుగానే కొన్ని ఇబ్బందులు ఉంటే హార్ట్కి సంబంధించి గుండెకి సంబంధించిన వాళ్ళు చేయకూడదు అన్నట్టుగానే కొన్ని ఆసనాలు ఉన్నాయి. అలాగే మెడలో కానీ నడుములో కానీ ఇబ్బంది ఉన్న వాళ్ళు ఆలోచన చేయాలి. ఎందుకంటే తల కిందకి పెట్టే కొన్ని ఆసనాలు, ఇప్పుడు శవాసనం మాదిరి పడుకొని ఉన్నట్టయితే ఏమి ఇబ్బంది లేదండి, నడుంకి సపోర్ట్ ఉంటుంది, మెడకే ఉంటుంది. ఆరోగ్య రీత్యా కూడా కొన్ని చేయగలిగినవి చేయలేని ఆసనాలు కూడా ఉన్నాయి. అలాగే డాక్టర్ గారు, న్యూరో సర్జరీ అంటే ఆషామాషి కాదు, ఎంత చెప్పుకున్నా కానీ అది చాలా కష్టం, ఎవరు ఏం చెప్పినా అసలు ఒప్పుకొని నిజం. అది గంటలు చేయాలి అంటే మామూలు అంటే జాబ్ లాగా 8 గంటలు చేస్తే సరిపోయే వృత్తి మీది కాదు. అంటే ఎప్పుడు ఫోన్ వస్తుందో తెలియదు, ఎప్పుడు ఏ పేషెంట్కి మీ అవసరం ఉందో తెలియదు. మరి ఇంట్లో సపోర్ట్ ఎలా ఉంటుంది? చిన్నప్పుడు అంటే మీకు సపోర్ట్ చేశారు కాబట్టి ఆ ప్రేరణతో మీరు డాక్టర్ అయ్యారు. మరి డాక్టర్ అయ్యాక మీకు పెళ్లి వైవాహిక జీవితంలో ఎటువంటి సపోర్ట్ దొరికింది? సపోర్ట్ లేకుండా అయితే సక్సెస్ అనేది కష్టం. మరి 100% అసలు ఇంటి దగ్గర కానీ సపోర్ట్ కానీ లేకపోతే ఇంతవరకు నేను రీచ్ అవ్వడం అనేది అసాధ్యం. ఇంటి దగ్గర ప్రతి పని కానీ తనే చూసుకుంటారు. ఈరోజు కూడా నాకు దాని గురించి చాలాసార్లు ఈ కూరగాయల ధరలు లేకపోతే కూరగాయలు తీసుకురావడం కూడా నాకు తెలియదు అని అంటే నేను అతిశయోక్తి అయితే కాదు. అయితే ఏమిటంటే నేను ముందు నుంచి అనుకున్నది ఏమిటంటే న్యూరో సర్జరీ తదేక ధ్యానం పెట్టి చేయాలి కాబట్టి దాని మీదే నాకు వచ్చు అని నేను అనుకుంటూ ఉంటాను. అయితే అవి నేర్చుకొని మిగతా వాళ్ళు, కొంతమంది వ్యాపార దృష్టి పెట్టిన వాళ్ళు, కొంతమంది మిగతా విషయాల మీద కూడా నిష్ఠానితులు ఉన్నారు. కానీ నా ఆలోచన మాత్రం, ఎందుకంటే మీకు రెండో ప్రపంచం లేదు, అంతే, న్యూరో సర్జరీ అంటే ఈ ఫీల్డే, ఇదే మీ ప్రపంచం. సో ఫ్యామిలీ సపోర్ట్ ఉంది కాబట్టి ఓకే. వారు ప్రతి వివరం ఆయన చూసుకుంటారు. మరి మీ పిల్లల వివరాలు ఏంటండి? ఒకడే అబ్బాయి, ఏం చేస్తూ ఉంటారు? ఇప్పుడు ఆయన కార్డియక్ సర్జరీ, హార్ట్ సర్జరీ చేస్తున్నాడు. ఓకే. ఇక్కడ భగవంతుడి రెండోసారి నాకు చాలా చల్లగా చూశాడు. 35 సంవత్సరాల క్రితం నేను ఏదైతే ఎయిమ్స్ ఢిల్లీలో చేరి న్యూరో సర్జరీ అభ్యసించాను, అదే బిల్డింగ్లో ఈరోజు మా అబ్బాయి హార్ట్ సర్జరీ నేర్చుకుంటున్నాడు. ఓకే. ఇంతకంటే నా జీవితంలో సంతోషమైన గడియ లేదు. అంటే మీ అబ్బాయి గారికి మీరే సజెస్ట్ చేశారా, లేకపోతే మిమ్మల్ని చూసి ఇన్స్పైర్ అయ్యి వారే కార్డియాక్ సర్జరీలో? లేదు, ఒకటేమిటంటే అసలు నా ప్రకారం డాక్టర్ అన్నది కష్టం నాన్న అని ముందు నుంచి నేను అసలు తిరగదోశాను, అసలు ఎగదోయడం కాదు. ఓకే. కానీ అబ్బాయి డాక్టర్ అవ్వాలని ముందు ఆలోచన. డాక్టర్ అయ్యి ఎంబీబీఎస్ అయిపోయింది. ఎంఎస్ అయిన తర్వాత మన దగ్గర గాంధీలోనే ఎంబీబీఎస్ చేశాడు, ఉస్మానియాలో ఎంఎస్ చేశాడు. తర్వాత ఆయన కార్డియక్ సర్జరీ అవ్వాలి అని నేను కొంతవరకు చెప్పాను. కార్డియక్ సర్జరీ దానిలో చిన్న ఇబ్బందులు, కొంతమంది మా శ్రేయోభిలాషులు కూడా చెప్పారు. కానీ ఆయన మాత్రం అనుకున్నదే నేను కార్డియక్ సర్జరీ చేస్తానని. ఎందుకంటే ఆయన సన్ ఆఫ్ డాక్టర్ రంగనాథన్. ఏమైనా కానీ కారణం మొత్తం మీద మీలో ఉన్న మొండి ధైర్యం, మొండి పట్టుదల మీ అబ్బాయిలో ఉంది కాబట్టి ఏం చెప్పారంటే, మీ నాన్న న్యూరో సర్జన్ కదా, న్యూరో సర్జరీలో కొంత పేరు ఏదో సంపాదించారు, నువ్వు కూడా న్యూరో సర్జరీ చేస్తే నీకు మార్గం సుగమం అవుతుంది కదా అని ఆలోచన. ఓకే. అయితే ఆ అబ్బాయి నేను కార్డియక్ సర్జరీ చేస్తానండి. కొంతమంది నాకు మరీ దగ్గర వాళ్ళు ఏం చెప్పారంటే, మీ అబ్బాయికి చెప్పండి మరీ మొండిగా ఉన్నాడు. నేనన్నా ఒకడే అబ్బాయి, భగవంతుడు ఆ ప్రేరణ ఆయనకి ఇచ్చాడు, అది జరగాలన్నప్పుడు నేను ఎట్టి పరిస్థితులు కూడా నువ్వు చేయొద్దు నాన్న అని. అయితే ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్లో నేను చేసినట్టుగానే చేయాలన్నటువంటి ఆ కోరిక భగవంతుని దయ వల్ల సాధ్యమైంది. ఈరోజు అక్కడే ఉండి కార్డియక్ సర్జరీ ఎంసెట్ చేస్తున్నాడు మా ఒక ఏకైక అబ్బాయి. ఓకే, చాలా మంచి విషయం. అలాగే డాక్టర్ గారు, మీ జీవితంలో అంటే మీ ఖాతాలో ఎన్నో అవార్డులు రివార్డులు ఉన్నాయి.
మొట్టమొదటి అవార్డు తీసుకున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే గుర్తింపు వచ్చింది దేవుడా అని. బాధ్యత ఎక్కడో ఇంకా మారుమూల రెట్టింపై. గ్రామంలో పుట్టిన ఒక వ్యక్తి నిరక్షరాస్యుల అబ్బాయికి సంఘం, సమాజం, వ్యక్తులు గుర్తించారు అనే ఒక సంతోషం. అదే కాకుండా బాధ్యత ఇంకా పెరగడం. ఒక దగ్గర 150 నుంచి 200 IMA మీటింగ్స్ చేశాం మన రాష్ట్రంలోన, మన సరిహద్దు రాష్ట్రాలైనటువంటి కర్ణాటక కానీ, ఒరిస్సా, మహారాష్ట్ర, వీటిలన్నింటిలో కూడా అక్కడ వాళ్ళ రకరకాల అవార్డులు. ఈ మధ్యకాలంలోనే 2016లోనే లెజెండ్ ఆఫ్ న్యూరో సర్జరీ అని టైమ్స్ ఆఫ్ ఇండియా గ్రూప్ వాళ్ళు సత్కరించారు. అంటే ఏమిటంటే ఇన్ని సంవత్సరాల న్యూరో సర్జరీ ప్రస్థానంలో చేసిన సేవకి, పేషెంట్ల తాలూకా ఒపీనియను, అదే కాకుండా అంత సీనియర్ ఆరోగ్యం, భగవంతుడు ఆరోగ్యం 63 సంవత్సరాల వయసు నాదైనా ఆరోగ్యం అన్నది ఈ రోజు కూడా ఆపరేషన్ చేయడానికి ఉండేటువంటి పరిస్థితి. ఇవన్నీ గుర్తించి టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు లెజెండ్ అవార్డు ఇచ్చారు. ఇంకంతకన్నా సంతోషం ఏం కావాలి? అంటే నానాటికి బాధ్యత అనేది రెట్టింపు అవుతూనే ఉంది, గుర్తు అవుతూనే చేస్తూనే ఉంది. అవును. అంటే ఒక న్యూరో సర్జన్గా ఇంకా ఇంతటితో అయిపోలేదు, అవునండి. ఇంకిన్ని సాధించాలని మేము మాటి గుర్తు చేస్తూనే ఉంది. ప్రతి అవార్డు కూడా నా ప్రకారం సంతోషం ఎంత ఇస్తుందో బాధ్యతను ఇందాకన్నట్టుగానే ద్విగుణీకృతం రెట్టింపు చేస్తుంది. అవును. అది ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను విడనాడను. అది ఎప్పుడు కూడా గుర్తుంటుంది నాకు. అలాగే డాక్టర్ గారు, మీ విషయంలో ఎన్నో అంశాలు ఉన్నాయి. ఒక మధురమైన అంశం అంటే వెనుతిరిగి జీవితంలో చూసుకుంటే అంటే ఏది మధురానుభూతిగా మీరు తలుచుకుంటారు? టక్కుమని మీకు గుర్తొచ్చే అంశం ఏంటి? 81 డిసెంబర్. ఏంటి అంత ప్రత్యేకమైనది ఏంటి? ఎందుకంటే న్యూరో సర్జరీ ఎయిమ్స్లో సీటు ఒకటే సీటు, ఒకటే సీట్. అది ఒక్కరికే వచ్చింది. 2017 ఆగస్టు మా అబ్బాయికి సీట్ రావడం. ఓకే. ఈ రెండు అంటే మీకు ఆ మెడికల్ సీట్ రావడం ఒక గొప్ప విషయం, అది పెద్ద సవాల్. ఎందుకంటే ఒకటే సీట్ ఉంది, అది మీరు ట్రైన్లో కూడా డిస్కషన్ చేసుకున్నారు. అలాంటి సిమిలర్ సిచ్యువేషన్ మీ అబ్బాయి విషయంలో చోటు చేసుకుంది కాబట్టి ఈ 2 తారీఖులు మీకు చాలా విశిష్టమైనవి. మీరు అడిగినట్టుగా తండ్రి కొడుకులు అంత గొప్ప ఇన్స్టిట్యూషన్లో చదవడం, అదే బిల్డింగ్లో ఎయిమ్స్లో సిఎన్ సెంటర్ అని ఉంటుంది, కార్డియోథొరాసిక్ న్యూరో సైన్స్ సెంటర్ అని జంట టవర్స్ ఉంటాయి. ఓకే. ఒక పక్క న్యూరో సర్జరీ న్యూరాలజీ విభాగం, రెండో పక్క కార్డియాలజీ కార్డియాక్ సర్జరీ విభాగం ఉంటుంది. నేను న్యూరాలజీ న్యూరో సర్జరీ విభాగంలో పనిచేసి చదువుకుంటే ఈ రోజున మా అబ్బాయి కార్డియాక్ సర్జరీలో విభాగంలో చేస్తున్నాడు. అవన్నిటికీ ట్విన్ టవర్స్. ఓకే. అంటే సెపరేట్ ఏం కావు, అవి కలిసే ఉంటాయి. సో అబ్బాయి గారి విషయంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నారు మీరు? తప్పకుండా. అలాగే డాక్టర్ గారు, ప్రతి ఒక్కరి విషయంలో ఒడిదుడుకులు అనేవి సర్వసాధారణం. ఒక విషాదమైన సంఘటన ఏదైనా ఉందా అని అడిగితే ఏం చెప్తారండి? మా అమ్మ నాన్న చనిపోవడం. ఓకే. ఎందుకంటే ఇంత న్యూరో సర్జన్ అయినప్పుడు మా అబ్బాయి సమాజంలో ఇంత పేరు సంపాదించాను, ప్రతి తల్లిదండ్రికి సంతోషంగా ఎలాగైతే మా అబ్బాయికి సీట్ వచ్చిందని నేను సంతోషపడుతున్నాను, బాగా పేరు సంపాదించిన సమయంలో వారిద్దరూ చూసే అవకాశం భగవంతుడు కల్పించలేదన్నది నాకు విషయం. అవును. కంట్రోల్ యువర్ సెల్ఫ్ సార్. దేవుడు ఒక చేత్తో ఇస్తాడు, ఒక చేత్తో తీసుకుంటాడని అంటూ ఉంటారు. సో వారు ఎక్కడున్నా కానీ మీ విజయ పరంపరాన్ని వారు చూస్తూనే ఉంటారు. అవును, ఇదే నా కోరిక. డాక్టర్ గారు, ముందు ఏమేమి చేయాలనుకుంటున్నారు అంటే ఇదే న్యూరో సర్జరీ ఫీల్డ్లో? అంటే అలాగే మీరు పేదవారికి కూడా ఉచితంగా వైద్యం చేస్తారని విన్నాం. అంటే పెద్ద మనసున్న వ్యక్తిగా కూడా చాలా మంచి పేరుంది మీకు. అంటే ఆ ఉచితంగా వైద్యం చేయాలని కూడా చాలామంది అనుకోరు. ఒకటి ఏంటంటే డాక్టర్స్ అన్న ప్రతి ఒక్కరు బిజినెస్ పరంగా ఆలోచిస్తారని కాదు, కోట్లు పెట్టి చదువుతున్నారు. సో ఉచిత వైద్యకి ఎవరూ కూడా సిద్ధంగా ఉండరు, కానీ ఉన్న వాళ్ళు ఉన్నారు. వారిలో మీరు ఇంకా శ్రేష్టంగా అంటే ఉచిత వైద్య అందించాలి అని వైద్యం ఎందుకు అనిపించింది? అది శ్రీకాకుళమే ప్రేరణ. ఊరు చాలా పేద ఊరు, పేద జిల్లా. అక్కడ చుట్టుపక్కల వాళ్ళు వైద్యం కోసం దూర ప్రాంతాలకు వెళ్ళి పైసలు లేక పడుతున్న ఇబ్బంది మా కళ్ళగట్టినట్టు కనబడేది. ఓకే. ఢిల్లీ నుంచి 87లో హైదరాబాద్ నగరం వచ్చాం మేము. వచ్చినప్పుడే నా భార్య మేము ఇద్దరు అనుకున్నటువంటి గొప్ప డెసిషన్ ఇది. కనీసం శ్రీకాకుళం వాళ్ళకి, ఇప్పుడు అందరికీ అన్నది ఫ్రీగా చేయడం అన్నది అసాధ్యం, ఇది ఎగ్జాజరేషన్ కూడా, నేను అబద్ధం చెప్పను. కనీసం శ్రీకాకుళం వాళ్ళకి, సొంత ఊరు వాళ్ళకి, సొంత ప్రాంతం వారికి మాత్రం ఆపరేషన్ కానీ అవసరం అన్నట్టయితే ప్రొఫెషనల్ ఫీజు మాత్రం ఎట్టి పరిస్థితిలో తీసుకోకూడదని ఒక గొప్ప డెసిషన్కి వచ్చాం. ఇన్ని సంవత్సరాల ప్రస్థానంలో అది తప్పకుండా పాటిస్తున్నారు. చాలా గర్వకారణమైన విషయం అండి. చాలా మంచి పని కూడా చేస్తున్నారు. అలాగే ఇప్పటి యువతను చూస్తుంటే ఎంబీబీఎస్ అంటే ఇప్పుడు ఎలాగో ఎంబీబీఎస్, ఇంజనీరింగ్, సిఏ, ఐఏఎస్, ఐపీఎస్ ఈ 5 కొంచెం కామన్ అయిపోయాయి. కానీ ఎంబీబీఎస్ అనేది చాలా టఫ్. 18 గంటలు చదవాలి,
లేదా 16 లేదా 14 గంటలు. మరి డాక్టర్ గారు ఎన్ని గంటలు చదివేవారు? అప్పుడు మన అసలు ఇప్పుడు ఇన్ని డిస్ట్రాక్షన్స్ అవన్నీ ఉన్నాయండి. సెల్ అని, మొబైల్ అని, వాట్సాప్ అని, రకరకాలు డిస్ట్రాక్షన్స్. అసలు ఒకటేనండి అప్పుడు. లైలకాలి చేరిన మొదటి రోజు నుంచి కూడా డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి అంతే. ఇన్ని గంటలని ఏమీ లేదు ప్రిపరేషన్. ఓకే. అయితే మరి ఈనాటి యువతకి మీరు ఇచ్చే సందేశం ఏంటంటే, ముఖ్యంగా డాక్టర్స్ కావాలి అనుకునే యువతకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? అంటే డాక్టర్ కావడం అనేది జీవితంలో గొప్ప డెసిషన్. మీరు డాక్టర్ కావండి, సమాజానికి సాయం చేయండి. కానీ డాక్టర్ కావాలని కోరికతో పాటు దానిలో ఉన్న ఇబ్బందులు కూడా మీరు గ్రహించాలి. ఎందుకంటే ఇప్పుడు రకరకాల ప్రైవేట్ కార్పొరేట్ స్కూల్స్, కాలేజెస్లో పిల్లలు స్ట్రెస్కి లోనవుతున్నారు. కొంతమంది డ్రాప్ అవుట్ అయిపోతున్నారు. ఆరోగ్యం డ్యామేజ్ అయిపోతుంది. తల్లిదండ్రులను విడిచిపెట్టి ఎక్కడికో వెళ్ళడం. ఇప్పుడు మాటకు ప్రెస్లో కూడా చూస్తూ ఉంటాము, ఎక్కడో కోటాలో ఇదైంది, లేకపోతే ఇక్కడ అయింది అని. వీటికి లోన్ కాకుండా తల్లిదండ్రుల సపోర్ట్తో డాక్టర్ అవ్వాలని కోరికని ముందు పెట్టుకొని మిగతా వాటి మీద జోలు పెట్టకుండా డాక్టర్లు కావాలి. తర్వాత సమాజం కూడా, సమాజం తాలూకు ఆలోచన కన్జ్యూమరిజం అన్నది ఇప్పుడు ప్రవేశించింది. అంటే మనం స్టోర్స్కి వెళ్ళి ఒక మంచి క్వాలిటీ షుగర్ కొనాలని ఎలాగైతే ఆలోచన ఉందో, మనం దానికి సరిపోయిన మనీ ఇచ్చినట్టయితే షుగర్ క్వాలిటీ తీసుకోవాలి. దురదృష్టవశాత్తు వైద్య రంగంలో కూడా ఈ కన్జ్యూమరిజం కాన్సెప్ట్ ప్రవేశించింది. పర్టికులర్ కార్పొరేటివ్ ప్రవేశంతో లక్షలు కూడా ఖర్చు పెట్టిన తర్వాత ప్రతి వ్యక్తి, ప్రతి పేషెంట్ చుట్టం కూడా ఎక్స్పెక్ట్ చేయడం తప్పులేదు. దానితో డాక్టర్ మీద బాధ్యత, డాక్టర్ మీద స్ట్రెస్ అనేది చాలా ఎక్కువైపోయింది. ఇది కూడా అధిగమించాలి. ఇప్పుడు 2018 తర్వాత ఈ డాక్టర్లు ప్రతి వాళ్ళకు కూడా ఇది మీరు ఫేస్ చేయాలి. సమాజం మారింది, సమాజం ఆలోచన మారింది, సమాజంతో పాటే మనం కూడా వెళ్ళాలని దృష్టి ఎప్పుడూ పెట్టుకొని ఎప్పుడు కూడా బీ హానెస్ట్ విత్ ద పేషెంట్. అలాగే డాక్టర్ గారు, ప్రస్తుతం చూస్తుంటే మెడికల్ పరంగా టెక్నాలజీ చాలా కొత్త పుంతలు తొక్కుతోంది. అవును. మీ రోజుల నుంచి ఈ రోజు వరకు ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. అలాగే సర్జరీస్ కూడా మీరు ఆనాటి నుంచి ఈనాటి వరకు నిరంతరంగా చేస్తూనే ఉన్నారు. టెక్నాలజీ పరంగా అప్డేట్ అవ్వాల్సి వచ్చిందా ఎప్పుడైనా? తప్పకుండా. దాన్ని కంటిన్యూగా మెడికల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ అని ఒకటి ఉంది. అందుకని దేశం విదేశాల్లో ఎన్నో మీటింగ్లకు అటెండ్ అయ్యి కొత్త విషయాలు నేర్చుకోవడం అన్నది, లేకపోతే మనం వెనకబడిపోతాం. ఇప్పుడు 1982లో మేము చేరేసరికి న్యూరో సర్జరీ, 2018 న్యూరో సర్జరీ చాలా మారిపోయింది. అంటే మోర్ ప్రిసైజ్ అయిపోయింది. ఇప్పుడు 78లో మొట్టమొదటిసారి భారతదేశంలో సిటీ స్కాన్ అని అందుబాటులోకి వచ్చింది. అంతకుముందు అసలు ఎక్కడైందో, ఏమిటి ఆపరేషన్ ఎలా చేయాలి, అబ్బో ఆ పరీక్షలు చేయడమే. ముందు చెప్పినట్టుగా యాంజియోగ్రామ్ అని గాగనం చేసాం పరీక్ష, సరే ఇక్కడ ఉందేమో అని తప్ప ఇక్కడ ఉంది అని 100% క్లారిటీ. సిటీ స్కాన్ వచ్చిన తర్వాత ప్రెసిషన్ అనేది వచ్చింది. ఆ తర్వాత ఇప్పుడు ఇంకా ఈ కంప్యూటర్ యుగంలో ఈ న్యూరో నావిగేషన్ అని వచ్చింది. అంటే ఏమిటి, మన ఆపరేషన్ చేస్తున్నప్పుడు ఆపరేషన్ థియేటర్లోనే ఒక కంప్యూటర్ స్పెషలిస్ట్ ఉంది. డాక్టర్ గారు మీరు 1 మిల్లీమీటర్ దూరంలో ఉన్నారు, కొంచెం ఇటు రండి, అక్కడ ఉంది ట్యూమరు అని మనకి దిశానిర్దేశం చేస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఏమిటంటే పేషెంట్కి 100% ఇబ్బంది లేకుండా ఎంత తొందరగా అయితే సత్వరంగా వైద్యం నుంచి జరిగి ఇంటికి వెళ్ళిపోవాలన్న ఆలోచన. అలాగే ఇన్ని మార్పులు వచ్చాయి. ఇన్వెస్టిగేషన్స్, ఫెసిలిటీస్, ఎనస్థీషియా. ఒకప్పుడు ఆపరేషన్ అంటే 7 గంటలు 8 గంటల తర్వాత ఎనస్థీషియా నుంచి పేషెంట్ రికవర్ అవడం మత్తు నుంచి. ఈ రోజు టేబుల్ మీద పేషెంట్ మాట్లాడుతున్నాడు అంటే, బయటకు వచ్చి అమ్మ ఆపరేషన్ అయిపోయింది బాగానే ఉన్నాడు మాట్లాడుతున్నాడు. ఎందుకంటే అంటే ఇక్కడ ఏమిటి, స్పెషలిస్ట్ సిస్టర్స్, ఎనస్థీషియా, చుట్టుపక్కల ఉన్న పర్సనల్, రేడియాలజీ విభాగం, ఇవన్నీ కూడా దీనికి దోహదకారులు అవుతున్నాయి. ఓకే డాక్టర్ గారు, ఎన్నో విలువైన విషయాల్ని మాకు తెలియజేశారు. మీ విలువైన సమయాన్ని మా స్టూడియోలో వెచ్చించారు. అలాగే మీరు ఈనాటి యువతకి ఇచ్చిన మెసేజ్ కూడా చాలా స్ఫూర్తిదాయకమైంది. అలాగే మీ లైఫ్లో ఇంకా సక్సెస్ రేట్ పెరగాలి, ఎన్నో అవార్డులు, రివార్డులు మిమ్మల్ని వరించాలి. మళ్ళీ మీతో మా ముఖాముఖి ఉంటూనే ఉండాలి. ధన్యవాదాలు డాక్టర్. నమస్కారం. చూసారు కదండి ఈనాటి బ్రేక్ఫాస్ట్ షో. రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్తే.